కాల్ చేసి తిట్టినావు, కాల్ చేసి తిట్టినావు, ఆడదాకా చెప్పినావు. సో వాడు అట్లా ఇట్లా ఏంది నా గురించి తిరుగుతున్నావు అంట, ఇట్లా టాక్ వచ్చింది నాకు తెలియదు అనేసి ఇట్లా అంటుంటే ఈజ్ లైక్ నువ్వు ఎవరికి ఏం చెప్పకు, నేను నీతో మాట్లాడతా అనేసి, ఏం కాదులే అది అదంతా రూమర్స్ అంతే, నేనేం చేయట్లేదు నిన్ను అది ఇది అని అన్నాడు. సరే అని యాజ్ ఎ ఫ్రెండ్ గా ట్రీట్ చేసినా మాట్లాడినా కొనది. ఏమో మీరు కూడా చూసినారు కదా, నేను ఏడికి వెళ్తే ఆడికి వస్తుంది కదా. సో అడిగిన అనమాట, నువ్వు వస్తున్నావు నిజం చెప్పు, నన్ను చేసినా ఏమైనా క్రష్ ఉండేదా అని అంటే, అవును మరి నీకు అని అడిగిండు. నో అని చెప్పిన. అట్లనే అనింది. తర్వాత ఉంది హీజ్ లైక్ ఎస్ నీ చెయ్యకు, హీజ్ నాట్ గుడ్ ఫర్ యూ, ఇట్లా ఇట్లా అని అంటుండే. సరే సరే అనేసి అనుకున్నా, క్లోజ్ అయింది చాలా, నిజంగా ఇష్టం అన్నట్టు అనిపించింది. తర్వాత ఉంది ఏమో అని మాటలు బట్టి ఎట్లా అంటే, నేను ఆఫ్లైన్కి వెళ్ళిపోతే చాలు కాల్ చేసి రా అని అంటుండే, ఊకే వెనకాల వస్తుంది, అట్లా ఏమో అనిపించింది. కాల్ నార్మల్లీ ఆఫ్లైన్ లో ఉన్నప్పుడు అంతే, అప్పుడు కాల్ చేస్తుండే. దాని తర్వాత వన్ ఫైన్ డే ఏదో అన్నాడు, ఏమని అంటే నేను బీర్ తాగిన ఈ రోజు నాకు మూడ్ వస్తుంది అని అన్నాడు. అయితే నీకు ఫస్ట్ మూడు వచ్చినప్పుడు ఎవరిని థింక్ చేసుకున్నావు అని అంటే, సో మీరు అదే నర్గిస్ ఫక్రీ అనేసి అన్నాడు. ఉన్నది చెప్పు, అది ఎవరికి కిస్ చేయాలి అనిపించింది అది ఇది అని అంటే, హీఈస్ లైక్ నీకు ఇవ్వాలి అనేసి అన్నాడు. సరే ఇచ్చుకుందాంలే అనేసి కైండ్ ఆఫ్ కిడీస్ గా మాట్లాడినా. సో లైక్ సరే సరే థ్యాంక్స్ అని అన్నాడు. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అడిగిండు, ఎప్పుడు సంజు ఎప్పుడు ఇస్తావు అని అంటే, నిన్న నేను జస్ట్ జోక్ చేసినాను అదేం లేదు అనేసి అని అన్నా. సో హీస్ లైక్ నాకు తెలియదు అనేసి అని అన్నాడు. ఈవెన్ ఏంటి అని అంటే, నాకు కూడా ఇష్టం సీరియస్ చెప్తున్నా, ఫ్రెండ్స్ ఏం కాదు అన్నట్టు, నేనైతే నా ఒపీనియన్ అదే. లిప్ లాక్ ఏమో కానీ జస్ట్ కిస్ అంటే ఫ్రెండ్స్ పెట్టుకుంటారు ఏం కాదు అని అనుకున్నా. ఓకే జస్ట్ కిస్ ఏం కాదులే అనేసి నేను కూడా అనుకున్నా. ఫస్ట్ ఇద్దరం కలిసి ఎక్కడికి టిప్సీ టాక్సీకి వెళ్ళినాం. ఎప్పుడు? ద డే బిఫోర్. ఎప్పుడు? కాలేజ్ ఉన్నప్పుడా లేనప్పుడా? కాలేజ్ లో నేనేమో పర్మిషన్ తీసుకొని 4కి వెళ్ళిపోయినా, వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని 4కి వచ్చేసి ఆ 4 నుంచి 5:30 వరకు అక్కడ ఉన్నాం, ఎవరికి తెలియదు. సో అప్పుడు వెళ్ళిండే అంటే నెక్స్ట్ డే సినిమాకి, దాని ముందు రోజు టిప్సీ టాప్సీ, నాకు డేట్స్ గుర్తులేదు, డిసెంబర్ లో కైండ్ ఆఫ్. సో అప్పుడు వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఏం చేసుకోలేదు, జస్ట్ మాట్లాడినాం. తర్వాత నెక్స్ట్ డే ఫిలిం లో పట్టుకోలే. ఇప్పుడు అప్పుడా? నో, ఏం లేదు, జస్ట్ ముందు కూర్చున్నాం అంతే. ఈజ్ లైక్ పక్కన కూర్చోబెట్టుకుంటా అనుకున్నాను అంటే, అబ్బా చా అనేసి ఉండండి. ఎట్లా తర్వాత సినిమాకి వెళ్దాము అని ఉన్నాడు, నెక్స్ట్ డే సండే అనుకో. సరే అని వెళ్దామని అంటే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అప్పుడు కిస్ చేసిండే. ఏం కిస్? ఫ్రెండ్స్ కిస్సా? లిప్ లాకే. మరి ఎందుకు అబద్ధం చెప్పినవే ఎన్ని రోజులు? చెప్తున్నా, నాకు ఆడంటే ఇష్టము అండ్ వాడి మాటలు నేను కూడా ఫాలో కావాలి అని, నువ్వు అర్థం చేసుకో. వాడు ఎట్లా అన్నాడు మరి నిన్ను? వాడు అసలు నేను దేకను కూడా ఇట్లా మాట్లాడుతున్నాను నీ గురించి, ఇంకా నువ్వు వాడిని ఇట్లా సపోర్ట్ చేసినా నాకు అర్థం కాలేదు. నేను ఇప్పటికీ సపోర్ట్ చేయమన్నా చేస్తాను దీక్షిత, నిజం చెప్తున్నా. సర్లే చెప్పు. ఏమో నా వీక్నెస్ అది అంతే. సో 3-4 times పెట్టుకున్నాం. ఇంటర్వెల్లోనే వచ్చేసినాం, అది నిజమే. తర్వాత న్యూ ఇయర్ కి కూడా ఒకసారి వెళ్ళినాం సినిమాకి. న్యూ ఇయర్ సినిమా ఫస్ట్ కి వెళ్ళినప్పుడు టికెట్స్ దొరకలేదు. సో మేము తీసుకెళ్ళినాం ఎక్కడికి, ఏదో రెస్టారెంట్కి వెళ్ళినాము. అక్కడ కూడా జస్ట్ కిస్ చేసుకున్నాం అంతే. జస్ట్ కిస్ అంతే. జస్ట్ కిస్ అంటే లిప్స్ మీద అంటే స్మూత్ కైండ్ ఆఫ్. అంటే అందరు ఉంటారు కదా, కొంచెం లేని దగ్గర తొందర
అట్లా కిస్ చేసుకునేది. అప్పుడు అప్పుడు అడిగింది అనమాట రెస్టారెంట్ లో కూర్చున్నప్పుడు, సంజు మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు పిలవచ్చు కదా అని. దేనికి అని నేను షాక్ అవుతూ ఉన్నా అనమాట. ఏం కాదు పిలువు, ఏం చేయండి అది ఇది అని అన్నాడు. దానికి పిలవడం ఎందుకు అట్లా ఇట్లా అని మాట్లాడినా అనమాట. కానీ పిలువు ఏం కాదు ఏమని చేసుకోవచ్చు లేదు ఏం కాదు అని అన్నాడు. సమ్లే ఆయన మా ఇంట్లో అందరు ఉంటారు అని నేను అట్లా ఉన్నా అనమాట. నేనన్నా పిలుస్తా నువ్వన్నా రా ప్లీజ్ అని అన్నాడు. అట్లయితే రాను అని చూద్దాము ఇట్లనే అన్నా, చూద్దాము రాను అని ఏదో చెప్పిన. తర్వాత జాన్ వచ్చింది. అప్పుడు జాన్ ఫస్ట్ కదా ఇట్లా మాట్లాడింది. సో జాన్ లో అది ఆ తర్వాత మళ్ళీ ఉండి అడిగింది అనమాట, ఏమని నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి నీతో చేయాలనిపిస్తుంది అని. అట్లయితే నేను ఫస్ట్ కిస్ అడిగినప్పుడు కూడా చూద్దామని అన్నా కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ అడిగింది చేసిన రైట్. సో నేను ఈసారి ఫస్ట్ అన్నా నో ఐ కాంట్ ప్లీజ్ అని. చాలా సార్లు అడిగిండు, ఏం రాసాను ప్లీజ్ ప్లీజ్ ఏం రాదు అని అంటే నోవే నాకు రాదు నాకు తెలియదు అనేసి ఇట్లనే చెప్పిండు. దీక్షితతో అనా నాతోటి చెప్పిండు. నాకు తెలియదు. మొన్న గొడవ అయినప్పుడు నేను అన్నా అనమాట, దీక్షిత అట్లా చెప్తుంది మా ఇంటికి వచ్చి చెప్తా అన్నది, ఏంది అట్లా అంటుంది చెప్తే ఏంది సంగతి అని అంటే అడుండేమన్నాడు, మేము కూడా చేసుకున్నాము వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తా అంటానా, నేను కూడా నువ్వు కూడా వెళ్ళి చెప్పుకో వాళ్ళ ఇంట్లో అనేసి అంట కోపం మీద అన్నాడు. అడిగి చేసుకున్నావు అది వెళ్ళి పని అంటే అని అన్నాడు. ఇక నేను అడుగుతూనే ఉన్నా, రోజు అడుగుతూనే ఉన్నా, దానికన్నా తర్వాతనే చేసుకున్నాను నేను, నీ తర్వాతనే చేసిన లేవే దాంతో అనేసి ఇట్లనే ఉంటుంది అన్నమాట. అంతలేదు నాకు 10th క్లాస్ లో చేసిండు, నేను టార్చర్ చేసిండు 10th క్లాస్ మొత్తం అది చేయకపోతే బ్రేకప్ చెప్తా అని. ఎప్పుడు చేసిండు? 10th క్లాస్ లో. సీరియస్ గానా? అంటే చేయకపోతే నీకు బ్రేకప్ చెప్తా అని చెప్పిండు. దీక్షిత ఏడవ దీక్షిత నాకు కూడా ఏడిపిస్తా ప్లీజ్ కంట్రోల్. వాడు ఇప్పుడు మనం చీట్ చేసిండు ఫస్ట్ అది కోపం తెచ్చుకో, ఏడవడం కాదు. ఆడెవరని ఏడుస్తున్నావు నువ్వు అసలు? ఒక్కటి ఏడవకు చెప్పు దీక్షిత ప్లీజ్ చెప్పు మొత్తం స్టోరీ చెప్పు. సో అడిగిండు, నేను నో అని చెప్పిన. ఏమైనా ప్రాబ్లం అయితే నో అది అని అంటే ఇంకా అంటుండే అనమాట, దట్ ఏం ప్రాబ్లం కన్నా మీద నమ్మకం ఉంటే చేయి లేదంటే చేయకు అని. అట్లయితే అట్లా నమ్మకం ఉంది బట్ నేను నో ఐ కాంట్ ఇట్లనే అన్నా అనమాట. ఇది లైక్ వాడు చక్కగా మాట్లాడకపోయేవాడు కాదు. ఏమో నాకు పిచ్చిలు వేస్తుండే. తర్వాత ఊకే పోక్ చేస్తుండే నన్ను, గౌతమి బాగుంటది కదా నేను దాన్ని కూడా అడుగుతా అట్లా ఇట్లా. నాకు మస్తు కోపం వచ్చేది, జెలస్ గా ఫీల్. ఇంకా నేను వాడితో నేను కూడా మాట్లాడను పో అనేసి ఇట్లా అంటుండే అనమాట. సరే పోనీ ఆడ ఇంకా నేను అంత సినిమా లేదు, నీకు కాకపోతే నేను ఇంకెవరితో చేస్తా అంత లేదు ఇట్లా మాట్లాడుతుంది అనమాట. నన్ను ఎందుకు అడుగుతాను, నీకు దీక్షిత ఉంది కదా అంటే నువ్వు బ్రేకప్ చెప్పినా కదా నీకెందుకు అయినా ఆమె గురించి అని అన్నాడు. ఓకే ఫైన్ అని అన్నా. తర్వాత నన్ను ఎందుకు అడుగుతున్నావు అనేసి అంటే నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి అండ్ నీ మీద నమ్మకం ఉంది అడిగినట్టు ఎవరికి చెప్పాను అనేసి అని అన్నాను. సరే కానీ నేను చేయలేను అనేసి అట్లనే ఆ థింగ్లోనే ఉన్నా. సీరియస్ గా నాకు ఏమైందేమో నాకు కూడా తెలియదు, ఏమో చేద్దామేమో అనేసి అనిపించింది. సరే అనేసి అన్నాడు. 2 or 3 days తర్వాతనే అనుకుంటా, అంటే జాన్ 11th ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అనుకుంటా. సో హీస్ లైక్ మార్నింగే మెసేజ్ చేసిండు, సంజు రోజు ఎవ్వరు లేరు సంజు మంచి ఛాన్స్ ప్లీజ్ రావే అని. అట్లయితే నేను ఆఫ్లైన్ వెళ్ళిపోయాను. మార్నింగ్ అంటే కాలేజ్ కదా ఆ రోజు లాస్ట్ డే ఎగ్జామ్ ఉండే. తెచ్చుకో సమ్ బిఎస్ఐక్యూస్ టెస్ట్. సో అప్పుడు ఫోన్ తెచ్చుకోవాలి అని అంటున్నా. సరే అనేసి ఫోన్ తెచ్చుకున్నా. నేను ఇంకేం వాడికి రిప్లై ఇవ్వలేదు. తర్వాత వచ్చిన కాలేజ్కి వచ్చినప్పుడు వాడు పిలిచిండు, సంజు అని పిలిస్తే పలికితే ఫోన్ అని అన్నాడు, అంటే సింబల్ చూపించాడు కాల్ అని. అందుకేనా కాల్ అదే అనుష అన్నది ఇట్లా కాల్ చేస్తా అన్నాడు అంటే నువ్వు అన్నావు, నేను నిన్న వచ్చి అడిగితే నువ్వేమో చెప్పినావు, రీజన్ చెప్పినావు.
ఏమో కానీ కాదు, వాడిని అడిగినా నేను ఏమో కాల్ అని చూపించినావంట అంటే అది వచ్చిన వాడిని నేను ఇట్లా అడిగిన ఏమో కాల్ అని చూపించినావంట ఏంది సంగతి అని అడిగితే వాడు నాతో చెప్పింది ఇట్లా ఏమని ఇట్లా ఇట్లా అందరు అది వచ్చి నాతో మాట్లాడుతుండే నేను అందరు ఉన్నారు ఇప్పుడు వద్దు కాల్ చెయ్యి అని చెప్పిన అందరూ చూస్తున్నారు అని చెప్పి మాట్లాడలేదు నేను కాల్ చేయని చెప్పినందుకే అని చెప్పిండు. అబ్బో ఏమో నాకు తెలియదు అని. సో కాల్ చేయమంటే కాల్ చేస్తే అప్పుడు అన్నాడు అనమాట ఏం కాదు సంజు రా అని. సరే అని నో వాళ్ళ ఆటోలో కాదు వేరే ఆటోలో మాట్లాడిండే వెళ్ళినాము. అండ్ సమ్ ఫ్రెండ్ వాళ్ళ ఆటోలో ఇంకొక అతను నీకు తెలుసా? ఉజైరా మేబీ నాకు తెలియదు. బట్ ఆడికి కాల్ చేసి ఏమని చెప్పిండంటే దిలీప్ నేను కూడా మీ ఆటోలోనే వచ్చినా అని చెప్పిరా ఒకవేళ దీక్షిత అడిగితే అని చెప్పిండు. సరే అని చెప్పినాడు. కాల్ పెట్టేసిండు. ఏమైంది అంటే దీక్షిత వీళ్ళు టచ్ లో ఉంటారు. ఒకవేళ దీక్షిత అడిగింది అనుకో దాట్ అంటే ఆ రోజు మెగ్డికి వెళ్దామని అడిగినావు అంట కదా నువ్వు. సో నేను రానని చెప్పిన అందుకనేసి పని ఉంది అని చెప్పిన. నీతో అదే అన్నాడంట కదా వెళ్ళాలి నేను అని. సో అది చెప్పిన అనమాట. మళ్ళీ దీక్షిత వాడికి ఫోన్ చేస్తాదేమో ఆటోలో వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళినాడు అని చెప్పామన్నా అందుకు అని అన్నాడు. ఓకే సరేలే అన్నాడు. వెళ్ళిండే అంతే. తర్వాత మళ్ళీ Feb 19th యాక్చువల్లీ వన్ సండే ప్లాన్ చేసుకుంది. కాదు మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో చేసుకుందా మరి కాండమ్స్ నుంచి వచ్చినాయి? అది ఫస్ట్ టైం. అప్పుడు ఏం యూజ్ చేయలేదు. సేఫ్టీ యూజ్ చేయలేదు? నో. ఇంకా తర్వాత ఉంది ఏం చేసుకోమంటే చేసుకునేదే. ఇట్లా చెప్తారు. అదొక్కటేనా ఇంకేమన్నా? అదొక్కటే అంటే నిన్న ఎక్కడన్నా టచ్ చేసిందా అట్లా? ఎక్స్ అంటే అన్ని చేస్తారు కదా. లిక్ కూడా చేసిండా? లిక్ కూడా చేసిండా? నో నువ్వు నో సో దెన్ బట్ ఆ రోజు అంటే వాడు సాటిస్ఫై అంత మంచిగా చేయలేదు అంట నేను. సో ఈజ్ లైక్ కోపం ఉండే ఆ రోజు. పోవే నువ్వు చాలా నమ్మిన నిన్ను మంచిగా చేస్తావని నువ్వు చేయలేపో అంటే ఫస్ట్ టైం నాకు ఏం తెలుసు. నేను మాత్రం ఎంత చేయాలి నాకు పెయిన్ వచ్చింది నేను నో అని చెప్పిన అనేసి మొన్న. సరే పోనీ అని మాట్లాడలే ఆ రోజు. నాకు మూడ్ బాగాలేదు పోని. నెక్స్ట్ డే వచ్చి నేను ఇంకా అన్నా ఏం కాదులే నెక్స్ట్ టైం మంచిగా చేస్తాను ఊరుకున్నా. తర్వాత వాడు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో రీఓపెన్ అప్పుడు అనుకుంటా. రీఓపెన్ రోజే ఆ రోజు యాక్చువల్లీ ఎందుకో గొడవ నార్మల్ గా వాడు చూసినా కూడా చూడనట్టే వెళ్ళిపోతూ అట్లా ఉన్నా అనమాట. ఆ రోజు చార్జ్ చేసిన కానీ ఇంటికి వచ్చినప్పుడు చార్జ్ చేసిన. అంటే ఆ రోజు ఎట్లా అంటే హాఫ్ డే ఉండే కదా మనకు. అంటే కాలేజ్కి వచ్చినా కానీ వెళ్ళిపోయినాము ఫస్ట్ డే. సో ఆ రోజు అట్లా ఉండిండే. ఇంటికి వచ్చినాక అన్నాడు రా ఇప్పుడు ఎవరు లేరు చెల్లి స్కూల్ కి డాడీ ఆఫీస్ కి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మమ్మీ వెళ్ళింది రా అని అంటే నేను రాను అని చెప్పిన. నాకు మూడ్ లేదు నేను రాను అని చెప్పిన. ఆ రోజు తర్వాత ఇంకా ఏ రోజు సేమ్ అదే రోజా? ఏ రోజు? రీఓపెన్ రోజు అని జాన్ లో. నాకు గుర్తులేదు కానీ చెల్లి కాలేజ్ పోయింది చెల్లి స్కూల్ పోయింది ఇది మాత్రం నాకు కూడా చెప్పింది స్టోరీ. వెయిట్ అంటే జనవరిలోనా? ఒకటి నాతో ఎవ్రీ మంత్ 3-4 సార్లు చేస్తాడు పక్కా. ఒకసారి వెయిట్ చేయి ఒక నిమిషం. జనవరిలోనా? జనవరి ఫిబ్రవరి ఎవ్రీ మంత్. ఓ మై గాడ్. ఈవెన్ వైట్ పిచ్చా? సీరియస్ నాకేందుకు వస్తుంది చెయ్యడం ఏంటి అందరితోని? చెప్పు నిజంగా చెప్తున్నా దీక్షిత. నేను నీ గురించి అడిగిన ప్రాక్టీస్ నేను ఆ రోజు వెళ్ళలేదు. నీ గురించి అడిగినప్పుడు ఎప్పుడు రాలేదని అవునా?
అయితే తర్వాత ఆ రోజు నువ్వు వెళ్ళినావా? నేను వెళ్ళినట్టున్నా. నేను వాడు పిలిచిన ప్రతిసారి పోయినా. వెళ్ళినావా? అయితే లిజన్, తర్వాత ఉంది నేను అన్నా అనమాట, వాడు ఫీల్ అయిండు. సో మమ్మీ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళిందే ఇంట్లో. సో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. నేనేం చేసిన, నితీష్ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి వెళ్తుంటే వీడు కూడా వెలిసింది కదా, అండ్ నితీష్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే వాడి ఇల్లు కూడా. సో సరే అనేసి మళ్ళీ మెసేజ్ చేసిన, సర్లే వస్తున్నా అంటే హీస్ లైక్ వద్దొద్దు మమ్మీ వచ్చేసింది ఏం రాకు అని. సరే ఫైన్ అని అన్నా. బట్ వెంటనే హీస్ లైక్ మీ ఇంట్లో ఎవరు లేరు కదా, కీజ్ అడుగు మీ డాడీని, ఏం కాదు అనేసి అని ఉండింది. డాడీ ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయాను, అడిగితే మళ్ళీ డౌట్ వస్తుంది, సో వద్దు అనేసి ఇంకా ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఒక సండే రోజు అనుకుంటా, February 19th. నో అది ఎందుకు నేనే అడిగిన చేసుకున్నామని. మొత్తం విను. ఎన్నిసార్లు ఒక రోజు సండే 2 times. సో February 19th అనమాట. నాట్ ఫిబ్రవరి, 1 సండే. వాడు ఏమన్నాడు, ఈ సండే ఎవరు ఉన్నారు ఇంట్లో, వచ్చేసాయి మమ్మీ వాళ్ళందరూ సమ్ టూర్కి వెళ్తున్నారు ఏదో అన్నాడు. సో లైక్ ఫస్ట్ ఓకే అని చెప్పినాను, సరే ఓకే లే అనేసి ఉన్నా. తర్వాత ఏమైందో ఏమో నేను ఏదో స్టోరీ చెప్పిన అట్లయితే హీఈస్ లైక్ వై కాంట్ యూ డూ దట్ సంజు అని అన్నాడు. ఏంటి అని అంటే బ్లో జాబ్ అని అన్నాడు. సరే నో వే, నాకు ఇష్టం లేదు, నువ్వేమన్నా చేసుకో, ఫోర్స్ చేసినా నేను చెయ్యను అని అంటే, ఇదే నేను నీతో మాట్లాడడంతో చేయకపోతే నేను అంత రిస్క్ చేసి మా ఇంటికి పిలిపించి నాకు సాటిస్ఫై చేయకుండా ఏం చేయకుండా పోతే నేనేమనుకోవాలి, సో ఏం చేయక అవసరం లేదు అని అన్నాడు. అట్లయితే ఊకే ఇగ్నోర్ చేస్తుండే. నేను కూడా సర్లే నీ ఇష్టం అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నెక్స్ట్ డే ఏమైంది, మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఆ రోజు, ఫెబ్లో అనుకుంటా, ఫెబ్లో. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే నాకు మస్తు కాలేదు ఆ రోజు. నేను వాడితో మాట్లాడలేదు, వాడు నన్ను అడుక్కుంటుండే. అప్పుడు సో వాడు ఏమన్నాడు తెలుసా, ఆ రోజు చూడు అందరు గర్ల్స్ ఉండు, వాళ్ళందరి ముందు నేను అడుక్కుంటున్నా, మాట్లాడట్లేదు ఏదో అట్లా అన్నాడు. అయితే అలా నాతో అన్నాడు అనమాట, ఇట్లా మాట్లాడకు అది ఇది అని. తర్వాత నెక్స్ట్ డే ఉంది, సరే వాడు మాట్లాడకపోతే నాకు ఎట్లా పిచ్చి వేస్తుంది నాకు లిటరల్లీ. సో సరే చేస్తా అనేసి అన్నా. అయితే మాట్లాడతా అని అన్నాడు. నేనుండి మళ్ళీ అన్నా, కానీ ఇష్టంతో అయితే చేస్తలేను, ఏదో నీకు ఇష్టం అని చేస్తున్నాడు తప్ప అని అంటే నాకు చాలా, అంటే ఈ లైన్స్ వాడికి పిచ్చి లేపింది, అంటే కోపం వచ్చింది. ఒక 1 week వరకు మాట్లాడలేదు ఇద్దరం. ఎంత అడుక్కున్నాను, సరే చేస్తా ప్లీజ్ మాట్లాడాను అన్న, అవసరం లేదు నాకు వద్దు అన్నాడు. లాస్ట్ ఫైనల్లీ ఏమన్నాడు, సరే ఈసారి నువ్వే ప్లేస్ చెప్పు అని అన్నాడు, నువ్వే సెట్ చేసుకో ప్లేస్ అని అంటే సరే అనేసి February 19th రోజు మా అక్క పెళ్లి ఉంది. వెళ్ళకుండా మరి నేను ఇంట్లో ఉన్నా, ఇంట్లో ఉండి వాడు మాట్లాడకపోతే నాకు సిచ్యులేషన్ అనేసి పిలిపించా. సరే February 19th ఓకే డన్ అనేసి మా ఇంట్లో చేసుకున్నాం. ఆ రోజు కాండం తెచ్చుకుంది. నువ్వు వర్షాకి చెప్పింది నిజమేనా? ఏంది వర్షాకి వర్జినిటీ నేను దిలీప వర్జినిటీ బ్లడ్ అర్థం కాలే. అదే వర్షతో అన్నావు కదా, వర్జినిటీ లూజ్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది, బ్లడ్ వస్తుందా, అది ఏదేదో మాట్లాడినావు కదా, బ్లడ్ వచ్చిందా? లేదు. సో అదే యూజువల్లీ నెట్ లో వాటి నేను ఏమన్నా అడిగిందా, వర్జినిటీ లూజ్ అయ్యేది, బ్లడ్ ఏమన్నా వచ్చింది అది ఇది అని? నన్ను యాక్చువల్లీ Feb 19th చేసుకున్న తర్వాత నేను మాట్లాడలేదు. మళ్ళీ మొన్న ఫోన్ కాల్ మీతో మాట్లాడినా అంతే. మేము థింగ్ ఏంటి అని అంటే, నేను మెక్డానల్డ్స్కి వెళ్ళినాము అనేసి నేను నీకు చెప్తే నువ్వు వెళ్ళి అలా చెప్తున్నావు కదా, అది తిట్టిండు, ఎందుకు చెప్తున్నావు అది. లోపలికి వెళ్ళినాం, ఒక 10-15 minutes కూర్చుండే, పైనకి వెళ్ళి కూర్చుండే. ఆ రోజు వాళ్ళ ఆటో కూడా లేట్ గా వచ్చింది. సో కూర్చుండే పైన.
చెప్పకు ఇట్లా బయటనే వెళ్ళిపోయినా అని చెప్పానంటే సరే అని నీకు అట్లా చెప్పిన మళ్ళీ బయటకు వెళ్ళినాను. నిజం చెప్తున్నా నేను నీకు ఫస్ట్ చెప్పిన అన్ని నిజాలు అండ్ వాడు మళ్ళీ ఇట్లా ఇట్లా చెప్పు అనే వరకు నేను మాట మారుస్తాను. యూజువల్లీ నేను మాట మార్చే పర్సన్ కాదు, బట్ వాడు అన్నాడు కాబట్టి. ఆ రోజు మెక్డానల్డ్స్కి వెళ్ళి మాట్లాడిపించిన నేను దిలీప్ తోటి. ఇప్పుడు మెక్డానల్డ్స్ లో నేను వాడు పక్కన ఇది చచ్చిపోతా ఉంటుంది నిజం చెప్పు ప్లీజ్ అని. అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు? అన్ని వాడే చెప్పిండే. నేను ఒకసారి ఫస్ట్ మంచిగా చెప్పి తర్వాత మాట మార్చిన అంటే దాని రీజన్ వాడు ఇట్లా చెప్పు అని మాట మారు అంటే సరే అని. ఆ రోజు వాడు తర్వాత మళ్ళీ మెక్డానల్డ్స్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు కాల్ చేసిండు చూడు. నువ్వు కాల్ చేసినావు వాడు కాల్ చేసిండు తెలియదు. అప్పుడు ఏం చెప్పిండు? అదే నాకు చాలా స్క్రీన్ షాట్స్ వర్ష స్క్రీన్ షాట్ చూపించినప్పుడు నేను ఇది నచ్చి అడిగిన చూడు. అదే నేను ఇది చచ్చిపోతా ఉంటుంది నిజం చెప్పు ప్లీజ్ ఏం చెప్పినవే దీనికి అసలు అని తిట్టిండు చూడు. అప్పుడా ఎట్లా అంటే ఇంటికి వచ్చేస్తాను. ఏంటి? హలో హలో చెప్పు. చెప్పు. ఏమంటారు వాడు అంటే ఇంటికి ఇద్దరం వెళ్ళాం కదా, జస్ట్ బుక్స్ కోసం అట్లా చెప్పినా అంతే. నేను అనేసాను అంటే నువ్వేమన్నావు, వాడు నాకు చెప్పిండు దట్ February 11th రోజు నువ్వు వాడి ఇంటికి వెళ్ళావు, February 19th రోజు వాడు మీ ఇంటికి వచ్చినాడు చేసుకున్నారని నాకు చెప్పినావు అనేసి అన్నావు, రైట్? సో నేను అప్పటికి నేను ఏమన్నా చేసుకోలే అనే మాట నేను ఉన్నా. ఓన్లీ ఒక డైలాగ్ నువ్వు కొట్టినావు ఏమని, నువ్వు నిజం చెప్పు నేను వాడిని వదిలేసి నీతో అన్న లోయల్ గా ఉండేటట్టు చేస్తాను అన్నావా లేదా? అందుకనేసి నాకు నిజంగా అదే నీతో అన్న మంచిగా ఉండమని చెప్పు అని చెప్పిన అట్లా ఏదో సంథింగ్ అట్లా అన్నావు. సో ఆ మాట అన్నందుకు నేను అన్నా అవును చేసుకుందామని నిజం చెప్తా. నెక్స్ట్ మినిటే వాడికి కాల్ చేసి నేను చెప్పేసిన ఇట్లా నువ్వు కూడా చెప్పేసి అని అంటే చెప్పు మళ్ళీ చేసుకోలేదని నేను అట్లా అనలేదు సంజయ్, నువ్వు ఎందుకు కావాలని చేసినావు ఇదికిద్దామని వాడు నన్ను తిడుతున్నాడు. నేనేమనుకున్నా వాడు చేసుకున్నామని చెప్పిందేమో అనుకున్నా నువ్వు చెప్తుంటే. సో అవును వాడే చెప్పిండు వాడు చేసుకున్నామని, సో నేను చెప్తే ఏముంది అనేసి నేను కూడా చేసుకున్నామని చెప్పిన. అది థింగ్ కాదు. ఒక్క నిమిషం, నేను రేపు వాడిని కలుస్తా, రేపు చెంపలు 2 పలగొడతా. నేను రేపు కలవడానికి వెళ్తున్నా, నేను నీకు కాల్ చేయమని చెప్తా సరేనా? నీకు కాల్ చేయమని చెప్తే నువ్వు నిజం చెప్పేసి చేసుకున్నామని, సరేనా? ఒక్కటి రీజన్ వాడు ఏమన్నాడు తెలుసా, ఒకవేళ నిజంగా దీక్షితకి ఇదంతా చెప్పినావు అనుకోండి నీతో మళ్ళీ మాట్లాడా నీ ఫేస్ కూడా చూడాలి. వాడు నాతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మాట్లాడుతుండు. ప్లీజ్ దీక్షిత చెప్పాకి ఇవన్నీ వాడికి, నాకు వాడిని మిస్ అవ్వాలని నాకు అస్సలు లేదు. ప్లీజ్ దీక్షిత ఐ బెగ్ యూ. ఎందులో మాట్లాడుతుండు? హైక్ లో అంటే నా క్యాజువల్ చాట్. ఈరోజు హాయ్ అని పెడితే రేపు హెల్లో అని రిప్లై వస్తుంది. అట్లా చాలా లేట్ గా స్పాంటేనిటీ అయితే లేదు. మాట్లాడుతుందా అంటే వాడికి ఇష్టం లేదు. నేను ఏమని చెప్పిన తెలుసా, నేను కావాలని అన్నానే ఏమని, నువ్వు దీక్షితని ఎట్లాగో ఇప్పుడు మాట్లాడచ్చు కదా, ఎట్లాగో దీక్షిత బ్రేకప్ అయింది, దీక్షిత కోసమే కదా నువ్వు నన్ను బ్లాక్ చేసింది, మాట్లాడకుండా ఉన్నాను అంటే ఈవెన్ ఐ స్టిల్ లవ్ హర్ అని అన్నాడు. అయితే దాంతో మరి నాతో ఎందుకు చేసినావు అంటే హీ హాజ్ నో ఆన్సర్ యాక్చువల్లీ. నాకేం ఆన్సర్ లేదు అంటే ఏమో అనేటట్టే అన్నాడు. తప్పు చేసిన అదే కదా తప్పు చేసింది అనేసి ఇట్లా అంటున్నాడు. చేసిన తర్వాత తప్పని ఎందుకు అనుకుంటున్నావు, ముందే ఆలోచించచ్చు కదా అని అన్నా. ఈవెన్ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అన్నాడు నాకు భయం అవుతుంది సంజయ్ అంటే, ఈవెన్ నీకు ఇప్పుడు కూడా టైం ఉంది నీ ఇష్టం ఉంటేనే చెయ్యలేదంటే వద్దు అని చెప్పిన. థింగ్ ఏంటి అంటే February 19th రోజు నేను అడుక్కున్నా చెయ్యి అని. సో చేసిండు. సో హీజ్ లైక్ ఎట్లా అంటే మరి నన్ను ఎందుకు అడిగా చేయమని అంటే నువ్వెప్పుడు అడగలేదా అని ఒకటే మాట మీద అంటాడు. కాదు సంజన, ఇప్పుడు నీకు ఇంకా మీతో మాట్లాడాలని ఉందా ఇంత అయిన తర్వాత? వాడు నీ తర్వాత కూడా మళ్ళీ నాతో చేసిండు ఎగ్జామ్స్ ముందు.
నువ్వేమన్నా అనుకో దీక్షిత, నువ్వు నన్ను అంటున్నావు కదా నాకు చెప్పలేదు వాడి కోసం చచ్చిపోతున్నావా అని. ఇదిగో ఒక్కటి చెప్పు, నేను రేపు వాడితో నీకు కాల్ చేపిస్తా, మాట్లాడతావా మాట్లాడవా ఒక్కటే చెప్పు. అసలు మనం ఇట్లా మాట్లాడుకున్నామని వాడికి తెలియదు. నాకు అది మొత్తం కాదు, నాకు ఒక్కటి చెప్పు. నేను రేపు వాడిని కలిసి వాడి చెంపలు 2 వాడగొట్టి నీ దగ్గర నీకు కాల్ చేపిస్తా, నిజం చెప్తావా చెప్పవా? ఏంది వాడి నాకు ఇది ఒక్కటి చెప్పు సంజన ప్లీజ్. నాకు తెలియదు, నేను ఒకవేళ నిజం చెప్పకపోతే మొత్తం వైపు వాళ్ళ అమ్మ చెప్పేస్తాను. నాతోటి ఇద్దరితో వేసిండు అని నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. ఎంత ఏడుపు రావాలి చెప్పు. నాతోటి 10th క్లాస్ నుంచి చేస్తున్నా, నన్ను ఆడుకుంటున్నా, ఏమనుకుంటున్నాడు అసలు నా గురించి. ఈవెన్ నాకు ఏమని చెప్పింది తెలుసా, నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా చేయలేదు అంట. నాతో 10th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి వాటిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసింది తెలుసా, చేయకపోతే నేను మీతో రిలేషన్ ఉందా, మనం బ్రేకప్ అయిపోదాం, ఇట్లా బ్లాక్మెయిల్ చేసింది నేను 10th క్లాస్ మొత్తం. నేను 10th ఎండింగ్ చేయకపోతే నేను నిన్ను వదిలేస్తా, నువ్వు నాతో మాట్లాడకు, ఇట్లా చెప్పిండు. బ్రేకప్ అయిపోదాం మనం, నువ్వు నాతో చేయకపోతే ఇట్లా మాట్లాడిండు. చేయకపోతే మాట్లాడకొని అట్లనే చేయకపోతే బ్లాక్మెయిల్ చేస్తుండు, చేయకపోతే నేనే చేస్తుండే. ఏంటది అసలు మొన్న కూడా నాతో మొన్న కూడా ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు. ఎప్పుడు? మొన్న ఎప్పుడు 1 week బ్యాక్. 1 week బ్యాక్. నేను నీ గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా నేను సీరియస్ చెప్తున్నా, నువ్వంటే వాడికి ఇష్టం లేదు అన్నప్పుడే నేను అతికి రోజు అయినా. సరే నేను రేపు వాడితోటి నీకు కాల్ చేపిస్తాను. నాకు ఇప్పుడు సంజనతో నిజం చెప్పి అని. నువ్వు మాట్లాడవా ఒక్కటి చెప్పు. మాట్లాడతావా మాట్లాడవా? మళ్ళీ వాడి దగ్గర మాట మారేస్తే మంచిగా ఉండదు. నేను మాట్లాడాను. వద్దు. మాట్లాడవా? వద్దు. ఫైనలా మాట్లాడతావా మాట్లాడవా? వాడితో మాట్లాడను నేను. సరే నేనే కాల్ చేస్తా, అక్కడ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతావా మాట్లాడవా? ఎట్లా అంటే నువ్వు పక్కన ఉన్నట్టు నీకు వాడితో నేను అంటా, వాడితో కాల్ చెప్పి నేను ఎట్లా చెప్తా అంటే, నేను ఎట్లా చెప్పిస్తా అంటే, ఇప్పుడు సంజన కాల్ చేసి నాది దిక్కిది బ్రేకప్ అయిపోయింది, నాకు ఇంకోసారి కావాలి అని అడుగు అని మాట్లాడతా వాడితోటి. అంటే వాడి ఫోన్ నుంచి నేను కాల్ చేపిస్తా, ఇట్లా నాది దిక్కిది కాల్ చేపించి నువ్వు పక్కన ఉండు, బట్ నాకు పక్కన ఉన్నట్టు తెలియదు అట్లనే అంటా. సో వాడు ఇప్పుడు నన్ను నువ్వు అడగమను చేసుకున్నామా లేదా చెప్పే, ఇట్లా ఎట్లా అంటే చేసుకున్నాం కదా అన్నట్టు అట్లా చెప్పిపోతే నేనుండి వేసుకున్నాం కదా ఇట్లా అంటా. ఓకే డన్, ఇట్లానే అంటా. నేను పక్కన తెలియని కాకుండా కాల్ చేపిస్తా అంటున్నా. నేను పక్కన తెలిసి కాదు. సో అట్లా చెప్పి, బట్ ఈ రోజు మనం ఇట్లా మాట్లాడుకున్నామని వాడికి తెలియదు. నువ్వు అట్లా ఓకే అంటే నేను ఓకే చేస్తా. వాడి ముందు కావాలని చెప్తా. చేసుకున్నాం కదా ఆ రోజు చేసుకున్నాం కదా అని ఇట్లానే మాట్లాడతా. నాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ చేయి, వాడికి కాల్ చేపిస్తే ముందు. నేను అక్కడే ఉంటా, వాడిని కాల్ చేసేదైతే నేను ఉన్నప్పుడే కాల్ చేస్తాడు. తెలియకుండా కాల్ చేస్తా. బట్ బిట్వీన్ వాడి అన్న పెళ్లి ఉందంట కదా ఇప్పుడు, ఎట్లా కలుస్తారు? ఈరోజు ఎంగేజ్మెంట్ ఉంది, రేపు కలుస్తాను నేను. ఎంగేజ్మెంట్? ఆ పెళ్లి కాదా? ఈరోజు ఎంగేజ్మెంట్. పెళ్లి నాకు తెలియదు. అదేంది నాకు నా దగ్గర ఏమన్నారు అన్నిట్లో బ్లాక్ చేసిన. అవునా? 4 days నేను బిజీగా ఉంటా, మా అన్న పెళ్లి ఉంది, బాయ్ పెట్టించిండు. ఫోనా? సారీ, చాట్ లో, హైక్ లో. చాలా రోజే నేను కూడా చాట్ చేయక, అట్లయితే హెల్లో అని అంటే చెప్పు అని అన్నాడు. తిరుపతి ఇక్కడికి వెళ్ళింది కదా, అప్పుడు చాట్ చేసింది, నేను తిరుపతికి వెళ్తున్నా బాయ్ అని. నెక్స్ట్ తిరుపతి నుంచి వచ్చిన 2 days తర్వాత ఎప్పుడు లాస్ట్ ఇయర్ మ్యాటర్ అయింది చూడు. లాస్ట్ ఇయర్ మ్యాటర్ ఏమైందంటే అసలు వాడు నేను వాడు సంతోష్ ఇంకా ప్రత్యూష అని మూవీకి వెళ్ళాం.
మూవీకి వెళ్ళినప్పుడు అమ్మ చెప్పింది ఇట్లా వాక్కి వెళ్ళినాం మేము అని. మాట్లాడలే. వాడు లిటరల్గా నాకు కాలు పట్టుకుండు మాట్లాడమని. లాస్ట్ అంతా క్లాస్ అనే చెప్పిందా నేను ఇట్లా అన్నాడు అదేనని? లేదు ఇట్లా కాలు పట్టుకుండు నాది మాట్లాడు ప్లీజ్, నీకు దండం పెడతా ప్లీజ్ అని మాట్లాడే. నాకు మస్తు ఏడిపోతుంది ఆ రోజు. అయితే సరే అని చెప్పి మాట్లాడితే ఆ రోజే యాక్సిడెంట్ అయింది వాడికి. ఈవెన్ నిజం నేను హైట్ లో ఇట్లా చాట్ చేసిన అనమాట. ఒకరోజు చాలా చాట్ చేసినాము. ఎట్లా అంటే నేను వాడు ఎందుకు మాట్లాడుతాడు చెప్పు నాతో. ఏమన్నా అంటే ఫస్ట్ అడిగిన అనమాట, దాన్ని ఎట్లాగో వదిలేసినావు, దానికోసమే మాట్లాడుకుంటున్నావు, అది ఎట్లాగో లేదు, సో వైకంటే చాట్ అవుతున్నావు అని అంటే యూజ్లెస్ ఐ లవర్ అన్నాడు. సో ఎందుకు చేసినావు అది చెప్పు, ఎందుకు చేసినావు మరి నాతోటి, అదంత ఇష్టం ఉంటే యూ స్టిల్ లవ్ హర్ అన్నప్పుడు అని అంటే ఏమో అదే కదా నా తప్పు అది అని అన్నాడు. సో లెటర్ కొంచెంసేపు అయిన తర్వాత నేను ఎట్లా అన్నా అంటే దిలీప్ నాకు మళ్ళీ చేయాలనిపిస్తుంది అని అన్నా. నోవే అని అన్నాడు. ఎందుకు నోవే అని అంటే అది కాంట్ రైట్ నో అని అన్నాడు. నాకు తెలియదు, నువ్వేమన్నా చేసుకొని నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను చేయాలి, నాకు ఇష్టం ఉన్నప్పుడు నీకు చేయాలా అంటే నువ్వు కూడా అడిగినావు కదా ఆ రోజు Feb19th నేను చేయలేదా అని. ఎందుకు అడిగినాను, వాడు సండే రోజు ప్లాన్ సండే రోజు ప్లాన్ క్యాన్సిల్ చేసి నాతో మాట్లాడుకుంటేనే నేను అడిగినా కదా. సండే రోజు అంటే నాకే మోజ్ ఆడంటే మూవీ కాదా? కాదు, వాడు అట్లా చెప్పిండు. కాదు సండే రోజు యాక్చువల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉంది. సో వాడు బ్లోజప్ చేయమన్నా నేను చెయ్యలేదు అనేసి క్యాన్సిల్ చేసిండు. చెయ్యను అని చెప్పింది, అది థింగ్. సో దాని తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడికి నేను అన్నా అనమాట, నీ ఇష్టము ఏమో చేయని అనుకున్నాడు ఇప్పుడు నాకు. లేదు సరే నీ ఇష్టము, నేనైతే దీక్షిత ఒకవేళ నా మీద బ్యాడ్ నేమ్ తెచ్చిచ్చిన ఇక గలీజ్ కాస్ట్ అన్నీ తెచ్చినా నేను ఎందుకు దీక్షిత డైరెక్ట్ వెళ్ళి చెప్తా, నేను ఉన్నది చెప్పేది మన మధ్యలో ఏమైంది లేదు అని చెప్తా అని చెప్తున్నాను. అట్లయితే బ్లాక్మెయిల్ చెప్తున్నాను అంటే నువ్వు నాకు బ్యాడ్ నేమ్ రావాలని నాకు ఇష్టం లేదు, అది నీ వల్ల అసలుకే వద్దు, నువ్వు నువ్వు హాస్టల్ ఉంటావు నేను ఉండను కదా. గట్టి మాట్లాడే. హాస్టల్లో వాడు ఉంటాడు నేను ఉండను కదానే, ఏం చేసినా నా మీద బ్యాడ్ నేమ్ అండ్ నాకు అవసరం లేదు అనేసి అన్నా. అయితే మాత్రం చెప్పేస్తావా మొత్తం చేసుకున్నాము అంటే అఫ్ కోర్స్ నిజం తెలవాలి కదా, లేదంటే నేనే నిన్ను అడిగినా అన్ని అని అనడం ఏంది అనేసి ఇట్లా చెప్పిన అనమాట. వాడు ఇంకా ఫీల్ అవుతున్నాడు. వాడు నాతో తెలిసి అసలు మొత్తం నీ పైకి నొక్కేసిండు. కిస్ నువ్వే అడిగినావు, ఓన్లీ చీక్ పైన కిస్ నువ్వే అడిగినావు, దేనికోసం నువ్వే అడిగినావు, మీ ఇంటికి వాటర్ తాగడానికి వచ్చిందంట, మొత్తం ఏమేమో అన్ని స్టోరీస్ చెప్పింది నాకైతే. అవును వాటర్ తాగని వెళ్ళాడు. బట్ ఒకసారి ఏమైంది అంటే ఏదో బిఎస్ఎక్యూ టెస్ట్ అప్పుడే అనుకుంటా ఇంటికి వస్తా అనిండే బుక్స్ కోసము. సో నేను కాలేజ్ దగ్గర ఒక హాస్టల్ ఉంటుంది కదా కృష్ణవేణి క్యాంపస్ అని, అక్కడ మా అక్క ఉంటుంది. సో మనం తీసుకురావడానికి వెళ్ళినాం అనమాట. సో బుక్స్ అక్కడ తీసుకొస్తే నువ్వు కాలేజ్ దగ్గరికి రా అని కాలేజ్ దగ్గర కలిసింది అనమాట అప్పుడు. సో ఇంకా బుక్స్ కాని చెప్పిండు నీకు అంతే, అది మ్యాటర్. సో నేను చేయను అన్నప్పుడు నేను ఏమని చెప్పినా, ఒకవేళ ఇప్పుడు చేసినావు అనుకో నేను అసలు చెప్పాను దీక్షిత నన్ను కొట్టినా తిట్టినా, ఒకవేళ చెయ్యలేదు అనుకో ఇప్పుడు నాకు పక్కా చెప్తున్నా నేను చెప్పేస్తా అని. ఇక బ్లాక్మెయిల్ చేసిన, ఏంది బ్లాక్మెయిల్ చేసినా అయినా నేను చెయ్యలేను అని అంటే జస్ట్ కిష్టంగా అట్లీస్ట్ అప్పట్లాగా ఉండొచ్చు కదా అని అంటే నేను జస్ట్ మాట్లాడగలుగుతా అంతేకాని ఎక్కువ ఏం చెయ్యలేము అంట. సరే మంచిది అంతే. బ్లాక్మెయిల్ చేస్తున్నా నేను నీకు చెప్తా అని భయంతో వాడు నాకు సాడ్ చేస్తున్నాడు తప్ప ఇంకేం అంత లేదు. వాడికి నేనంటే ఏం ఇష్టం లేదు. నేను అడిగినా నేనంటే నీకు ఇష్టమా లేదంటే కోపమా అంటే కోపం లేదు ఇష్టం లేదు అంట. కాదు మీరు అడుగు, నేను ఒకవేళ దీక్షితకు చెప్పేస్తే నువ్వు ఏం చేస్తావు అని అడుగు. ఏంటండి? నేను ఒకవేళ దీక్షితకు మొత్తం చెప్పేస్తే నువ్వు ఏం చేస్తావు, మీరు బ్రేకప్ అయిపోయింది కదా ఎట్లాగో ఇప్పుడు చెప్తే ఏమవుతుంది అని అడుగు. ఏమన్నారో నాకు గట్టిగా మాట్లాడు. నేను ఇప్పుడు అడగాలా? కాదు ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది కదా మాది ఎట్లాగో, అయితే నువ్వు అడుగు అయినానే
బ్రేకప్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆమెకు చెప్తే ఏం చేస్తావు, ఎట్లాగో చేసేదేం లేదు కదా, అట్లా మాట్లాడు. ఇప్పుడు ఆమెకు చెప్తే ఏమవుతుంది, ఆమె నన్ను చాలా రోజుల నుంచి అడుగుతుంది, చాలా అడుగుతుంది, మస్తు ఏడుస్తుంది నాకు కాల్ చేసి నిజం చెప్పు అని. లిటరల్ గా చెప్తున్నా, నేను చాలా సార్లు చెప్తున్నా వాడికి, దోసి మనం అబద్ధంతో ఎన్ని రోజులైనా ఆడుకుంటాం, దాంతో అవసరం లేదు, నిజం చెప్దాం దిలీప్ ప్లీజ్, అది చాలా బ్లాక్మెయిల్ చేస్తుంది, నీ ఏర్పింటుందని సీరియస్ చెప్తున్నా. అండ్ థింగ్ ఈ వరకు నువ్వు జస్ట్ చిక్ మీద కిస్ అన్నప్పుడు చాలా ఏడ్చినావు రైట్. చాలా, నేను లిటిల్ గా కొలాప్స్ అయిపోయాను అక్కడ కింద చేసి. ఆ రోజు చాలా ఏడ్చు, ఇంకా ఇది తెలిసింటే ఏంది అది ఇంతగా చచ్చిపోతాను అన్నట్టే. నిజంగా నేను అదే అనుకున్నా. అసలు వర్షాకి ఎందుకు చెప్తున్నావు, అది ఎందుకు సినిమా కావాలి. ఆమెకు చెప్పినందుకే నాకు తెలిసిందే, లేకపోతే వాడు నన్ను ఇద్దరిని చీట్ చేస్తున్నట్టు నీకు తెలుస్తుండేనా. వాడు నీతో సరే నన్ను వదిలేసిండు, నీతో ఇంకొక ఆమెను చీట్ చేస్తే అప్పుడు ఏం చేస్తావు. ఇప్పుడు నీకు తెలుసా, ఇప్పుడు నీతోటి ఫిబ్రవరిలో చేసిన, ఫిబ్రవరిలోనే లాస్ట్ ఇయర్ని కలిసిండు, కెన్ ఐ టచ్ యూ అని అడిగి నేను మొత్తం అయింది ఫిబ్రవరిలో. నీతో చేసేటప్పుడే మొత్తం కూడా అయింది. లాస్ట్ ఇయర్ని చెయ్యొద్దని చెప్పు. దానికి మొత్తం చెప్పేసాను, అంటే కిస్ గురించి దానికి దీక్షిత్ చెప్పిండంట. దీక్షిత్ నేను ఎవరికి చెప్పలేదు, ఆదిత్యకి నిన్న అట్లా ఉంకర్ సింకర్ గా మాట్లాడితే తప్ప నేను చెప్పలేదు. చెప్పినావు సెక్స్ గురించి? నితీషకు తెలియదు, నితీష చంపేస్తుంది నన్ను. నితీషకు తెలియదు కానీ వర్షాకు చెప్పిన నితీషకు తెలుసు అని అంతే. కానీ యాక్చువల్గా నితీషకు తెలియదు. నితీషకి ఎప్పుడో ఏమని తెలుసు అంటే దిలీప్ ఇంకా నేను మాట్లాడుకుంటలేమని తెలుసు. ఇప్పటికీ అదే టీమ్ లో ఉంది, అది మేము ఇద్దరు మాట్లాడుకుంటలేమనే తెలుసు. అప్పుడు ఒకసారి 1 week గొడవ అని చెప్పేది చూడు, అప్పటి నుంచి మాట్లాడుకుంటలేము మేము అని తెలుసు దానికి. దానికి దిలీప్ అంటే అస్సలు నచ్చదు ఎందుకో. కిస్ తెలుసు. ఏమని నేను యాక్చువల్లీ మహేష్ కి చెప్పిన, మహేష్ అని ఉంటాడు నా ఫ్రెండ్ అన్న కైండ్ ఆఫ్, ఆడికి చెప్పిన ఇట్లా అంటే ఆడెళ్ళి చెప్పిండు. అసలు మొత్తం మీ కజిన్ వల్లనే దేవత అసలు నా దగ్గర పట్టుకురా కాలు మొత్తం అది. మా కజినా? నేను నిజంగా కాలు మొత్తం అది దేవత అయితే. ఈవెన్ అది ఏమంటారు వాడు ఎట్లా ఎత్తున్నా తెలుసా, ఆ రోజు కూడా చాట్స్ చూసినప్పుడు కూడా డిలీట్ చేయి. థింగ్ ఏంటి అంటే దాని మార్నింగ్ కూడా కాల్ చేసిండు, నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి అట్లా. ఎవరికి? నాకు. కాల్ అదే మా ఫ్రెండ్ మా కజిన్ చూసిన చెప్పింది పాస్వర్డ్ ఆ రోజు 6:30కే, నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి. ఎందుకు చెప్పినా అసలు నీకేనా బుద్ధి ఉందా, ఎందుకు చెప్పినా అది అంటే నేను చెప్పలేదు, మా కజిన్ చెప్పిందంటే నేను మాత్రం ఏం చేయాలి, ఆమె ప్రతి ఒక్కరికి చెప్పిందా నా అంటే ఆన్లైన్ లో ఎవరు ఉన్నారో వాళ్ళకి అది ఇది అని అంటే ఇంట్లోకి మార్చేసేసే అనేసి నేను యాక్చువల్లీ ఫస్ట్ ఒకసారి కాల్ చేసిండు, నేను ఫీడ్ చేసుకోలే నెంబర్, నేను చాలా రోజులు అయింది. సో కాల్ చేసింది నువ్వు, అప్పుడే వాడు మెసేజ్ కూడా చేసింది నాకు, ఇట్లా 3 dots పెట్టిండు కదా ఆ రోజు, అది పెట్టిండు. నేను కాల్ చేసింది నువ్వేనా అంటే అప్పుడు నీకు పాస్వర్డ్ తెలిసేమో వాడిది. నువ్వే చెప్పినావు కదా. అసలు ఎప్పుడు వాడు పాస్వర్డ్ తెలియదు. నిజమా? నిజంగా నాకు అసలు వాడు పాస్వర్డ్ చెప్పాలి. ఓ మై గాడ్. నాకు ఎట్లయిపోయింది తెలుసా, నాకు దానికి పాస్వర్డ్ తెలుసు, మనం ఇట్లా మాట్లాడుకోవడం కుదరదు అంట, ఫేస్బుక్ లో బ్లాక్ చేయమన్నా నిన్ను. పాస్వర్డ్ ఒక్కసారి కూడా తెలియదు. అంటే నా పాస్వర్డ్ వాడికి తెలిసే, నీ పాస్వర్డ్ చెప్పు అంటే చెప్పడు, నాకు సీక్రెట్స్ ఉంటే నేను చెప్పను, నాకు అట్లా రాదు నేను చెప్పాను అంతే అంట. నాతో మాట్లాడతాడు, అది పెద్ద సీక్రెట్, లాస్ట్ అతను షేర్ చేస్తాడు, అది ఇంకో పెద్ద సీక్రెట్. ఇంకా వాడికి చాలా మంది ఉన్నారు, మనం ముగ్గురమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారా? మస్తు మంది ఉండొచ్చేమో. నేను ఇంకా చూడు మనం ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి తెలుసు, నీది నాకు నాది నీకు, తెలియని వాళ్ళతో ఎంతమంది అయితే వేసింటాడు. అయినా నువ్వు 10th class లో ఒప్పుకోవడం ఏంటి? 10th class లో టార్చర్ చేసిండు, నువ్వు చెయ్యకపోతే వదిలేస్తాను, నువ్వు చెయ్యకపోతే వదిలేస్తాను అని.
ఈవెన్ నాకు కూడా అట్లనే చేయకపోతే నేను వాడికి లిప్ కిస్ కూడా నియర్లీ మార్చ్ 6 రోజు యాక్సెప్ట్ చేసిన నేను. వాడి బర్త్డే రోజు అడిగిండు, May 15th అడిగిండు, నేను ఆ రోజు అడిగిన 2 months తర్వాత ఇచ్చిన నేను. అది జస్ట్ స్మూత్ అంతే, ఇట్లా పెట్టి తీసేసిన అంతే. 10th లో ఎప్పుడు చేసుకున్నారు? 10th లో March 9th. ఓ మై గాడ్. ఒక్కసారి రాదు, ఎవ్రీ డే ప్రైమరీ బ్లాక్ లో, ఎవ్రీ డే. ఏంటి ఏది? ప్రైమరీ బ్లాక్ లో, స్కూల్లో. స్కూల్లో ప్రైమరీ బ్లాక్ లో ఎవరు రాకముందు 8 o'clock ఏదో కిస్ అంటే సరే, అది ఎట్లా చేసుకుంటారు స్కూల్లో? పొద్దున్న 8 o'clock నన్ను 7:30, 8కి నన్ను స్కూల్కి రప్పిస్తున్నాడు రోజు. ఎవ్రీ డే చేసిండు. దేవుడా. సరే మరి ఎట్లా చెప్తున్నాను సార్, నేను నీకు చేసిన తర్వాతనే చేసిన సార్. ఇదో నువ్వు అంటే ఇష్టం కాబట్టి నిన్ను ఒక్కదాన్ని అడిగినాను, ఇంకెవరిని అడుగుతా చెప్పు. నాకు ఎట్లా ఆ ఫీల్ ఎట్లుంటుందో తెలుసుకోవాలని నేను నిన్ను అడుగుతున్నాను తప్ప ఇంకేం లేదు అంట. అసలు ఈడియట్ బా. మొన్న కూడా ఎట్లా వెటకాలంగా అన్నాను అనమాట, మనం చేసుకున్నామా ఏంది అనేసి అంటే, అవును నేను ఇంకొకరితో నేనేదో అన్నా అనమాట. సో ఇట్లా మనం చేసుకున్నామా అంటే, సారీ నీకు కదా మెసేజ్, వేరే వాడికి లే అని అంటే ఇంకొకరితో చేసినావా అంట. ఇట్లా మాట్లాడుతున్నాడు అసలు. పగులుతా చూడని చెప్పిన ఒకటే మాట. ఏమనుకుంటున్నాను అంటే టోటల్ ఎన్నిసార్లు చేసుకున్నారు మీరు? మేమా more than 100 times. లిప్ లాక్ అయితే చెప్పొద్దులే, చెప్తున్నా. పక్కా 50 times కన్నా ఎక్కువనే, పక్కా 50 times కన్నా ఎక్కువనే. అరుపులు రావాలి స్కూల్లో. ఎయిడ్స్ వచ్చి వస్తాడు వాడు. ఎయిడ్స్ HIV. నువ్వే అట్లా అంటే నేనేమనాలి? 2 years పిచ్చి వాళ్ళక ఫూల్ చేసి నన్ను. 2 years. ఇయర్ టైం కి డిపెండ్ కాదు. 2 years నుంచి ప్రతి రోజు ఏడిపిస్తున్నాడు నన్ను. ఇంటర్లోనే ఇంత స్వీట్ చేసి నా పైన. వాడు ఆ రోజు నా పైన ప్రామిస్, వాళ్ళ అమ్మ పైన ప్రామిస్ చేయలేదని. నా మీద ప్రామ్, వాళ్ళ అమ్మ మీద ప్రామ్. ఇట్లా తాగిండు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పింది నేను చెయ్యలేదా అని. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్పిండు నన్ను అంటుండే నిజంగానే చేయలేదేమో దీక్ష, చెయ్యవాడు. మళ్ళీ వాడు మస్తు ఏడుస్తుండే, నిజంగానే చేయలేదేమో దీక్ష అని చెప్పిండు వాళ్ళందరూ వచ్చి నాకు. వాడు ఇప్పుడు వాడి ఫ్రెండ్ ఒక ఉంటారు సాయికృష్ణ అని, ఆయన అంటుండు వాడు నిజంగా అట్లా చెప్పిండు కాబట్టి వాడు నిజంగా చాలా ఇట్లా చేసిండు, అందుకే నేను చెప్పినా నీకు నిజంగా మస్తు యాక్టింగ్ చేసినాడు అది ఇదే మాట్లాడుతుండే. కానీ స్కూల్లో ఎవరు ఉండరు ఆ టైంలో. 8:30కి స్కూల్, 7:30, 8కి వస్తారు మీరు అది చేసుకొని. నువ్వు కూడా మస్తు మంచిదానివే. బికాస్ నీకు తెలుసా అసలు నేను వాడుకన్నా ముందు ఎవరిని లవ్ చేయలేదు, ఎవరిని కిస్ చేయలేదు, ఎవరిని హెల్ప్ చేసుకోలేదు. వాళ్ళతోటే ఫస్ట్ అన్నీ వాళ్ళతోటే. వాళ్ళు ఇట్లా తెలిసి ఎంత గలీజ్ ఫీలింగ్ వస్తుంది తెలుసా. నీకు చేసినా కూడా ఇంకొక దాంతో చేయడం ఏంటి నాకు అర్థమవుతుంది. నీతో చేసినాక మళ్ళీ నన్ను అడిగిండు నేను చెయ్యలేదని. మళ్ళీ నన్ను అడిగి నీతో చేసిన తర్వాతనే మళ్ళీ నన్ను అడిగిండు. నాకు ఇది మొత్తం కిస్ అది మొత్తం తెలిసింది. నాకు తెలిసినాక మళ్ళీ నన్ను అడిగిండు. అదే కదా వాడు తెలుసా నీతో చేసినాక నీతో కిస్ అయిందని తెలిసినప్పుడు నాతో వచ్చి నా కాలు పట్టుకొని ఎట్లా వేసిండో తెలుసా. నిజంగా నమ్మబుద్ధి అయింది నాకైతే. నిజంగా ఏం చెయ్యలేదేమో వీడు అమ్మాయికుడేమో అని నమ్మబుద్ధి అయింది నాకు. మాకు సెకండ్ రోజు సాంస్కృతిక ఎగ్జామ్ కదా, ఆ రోజు మీకు తెలిసింది కిస్ గురించి. March 2 కాదు, నాకు దానికన్నా ముందే తెలుసు.
బట్ ఆ రోజు నైట్ కూడా మాట్లాడుతున్నాం కదా మనము ఫోన్ అప్పుడు కదా నువ్వు అన్నది నేను నీతో అన్నప్పుడు నాకు అంతకన్నా ముందే తెలుసు. అప్పుడైతే నీకు ఇంకా మీద కోపం ఉంది ఆ రోజు నీకు కోపం ఉంది. మార్చ్ 2nd రోజు వాడి మీద చాలా కోపం ఉండే నాకు. వాడు ఎట్లా ఏడ్చిండో తెలుసా నాతోటి నా దగ్గరకు వచ్చి. నాకు అప్పుడు నేను నీతో మాట్లాడినా, నాకు నీ పైన కోపం ఉండే, నువ్వు అడిగినావు అని. నువ్వు గట్టి మాట్లాడుకుంటా నేను అడిగినా కూడా వాడు ఇచ్చింది కాదు. అంత ఇష్టం నువ్వు అంటే అంత ఇష్టం ఉంటే యూ షుడ్ నాట్. బట్ నేను అడిగినా కూడా అట్లా కూడా థింక్ చేయొచ్చు కదా నువ్వు. సర్మ చార్జ్ చేద్దామా, బ్యాలెన్స్ అయిపోయింది, సౌండ్ వస్తుంది. సరే